కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి మనం మరికొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఏంటంటే, ఒక జ్ఞాని ఈ ఆత్మజ్ఞానం పొందడంలో ఎప్పుడూ రిటైర్మెంట్ ఉండదు. నేర్చుకుంటూనే ఉండాలి. ఇది ఎలాంటిది అంటే, మరి మనం ఎంత నేర్చుకున్నా నేర్చుకోవలసింది ఇంకా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. నాకు అన్నీ తెలిసి నేను ఇంక నేర్చుకోవాల్సింది లేదు అని కొందరు అనుకుంటారు. ఆ అనుకోవడమే అహంకారం. నేర్చుకోవాల్సింది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సృష్టి ఎలా ప్రతి క్షణము మారుతూ ఉంటుందో, ఎందుకు భగవంతుడు ఆ సృష్టిని మార్పు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు సృష్టి ఒకేలా ఉండదు. ఇప్పుడు మనం చూస్తే ఒక చెట్టు ఉంటుంది. మనం విత్తనం వేసాక మొలకగా, మొక్కగా, మానుగా, వృక్షంగా తయారవుతుంది. అంటే అవన్నీ మార్పు చెందుతున్నప్పుడు మనం వాటిని గమనిస్తూ ఉండాలి. అట్లాగే మనం కూడా ప్రారంభ దశలో ఎట్లా ఉన్నాం, కొంచెం జాలిగా ఎదిగినప్పుడు ఎలా ఉండాలి, మరి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం మీద ఆసక్తి పెంచుకుంటున్నప్పుడు ఎట్లా ఉండాలి, ఇవన్నీ నిరంతర అభ్యాసం, నిరంతరము సాధన, నిరంతరము సజ్జన సాంగత్యం, ఇవన్నీ చేస్తూ ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలి. మనం గమనిస్తే ఇప్పుడు కరోనా టైం నుంచి జూమ్ మనం మెయింటైన్ చేస్తున్నాం. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. ఇంకా తెలుసుకోవాల్సినవి కొండంత ఉన్నాయి. మనం రోజు నేర్చుకుంటూ ధ్యానం చెయ్యాలి, స్వాధ్యాయం చెయ్యాలి, సజ్జన సాంగత్యం చెయ్యాలి అని ఈ 3 ముక్కలే అనుకుంటే, స్వాధ్యాయంలోని సజ్జన సాంగత్యంలోని అనంతమైన జ్ఞానం ఇమిడి ఉంటుంది. ఆ జ్ఞానం నేర్చుకోవడానికే మనం రోజు ఇలాంటి సజ్జన సాంగత్యాలు ఏర్పరచుకున్నాం. ఎందుకు అంటే, మానవుడు ధ్యానంలోకి వచ్చాక మరి ధ్యానం చేసే హక్కు, అవకాశం ఒక్క మానవుడికే ఉంది. మరి ఎందుకు అంటే, మానవుడు పంచభూత తత్వంతో ఆ శరీరాన్ని నిర్మితం చేసుకుని ఈ ఆత్మ మానవ దేహం తీసుకుంది అంటే సాధన కోసమే. సాధన చేసి పరమాత్మని తెలుసుకోవాలి అనే అవకాశం ఈ మానవ జన్మకే వచ్చింది. అయితే మొట్టమొదట మానవ జన్మ వచ్చిన వెంటనే ఆత్మజ్ఞానం కోసం, బ్రహ్మజ్ఞానం కోసం ఎవ్వరూ పరితపించరు. ఎంతసేపు సంసారం కోసం, సంఘం కోసం ఆలోచిస్తూ ద్వైతంలోనే జీవిస్తారు. ఎప్పుడైతే ఆత్మతత్వంలో వస్తారో అప్పుడు అద్వైతం అంటారు. కానీ సంఘం కోసం, సంసారం కోసం ఆలోచించే ఏ మానవులు కూడా అద్వైతంలో ఉండలేరు, ద్వైతంలోనే ఉంటారు. ఇప్పుడు చాలా మంది నేను గమనిస్తూ ఉంటే అద్వైతం మాది అద్వైత సిద్ధాంతం అంటారు. ఆ అద్వైత సిద్ధాంతం గురించి వింటారు, కానీ సాధన లేక వాళ్ళు కూడా వాక్యం వచ్చేటప్పటికి నేర్చుకున్నవన్నీ మర్చిపోతారు. ఎప్పుడైతే సాధనలో స్థితమవుతారో ఆ ఆలోచన మారుతూ ఉంటుంది. లేకపోతే సాధన లేని వారు ఎన్ని విన్నా, ఎన్ని చదివినా నీటి మీద అక్షరాలు రాసినట్టే విన్నప్పుడు, చదివినప్పుడు మరి అవి అర్థమైనట్టు ఉంటాయి, కానీ అవి మన చిత్తంలో స్థితం అవ్వవు. అందుకే సాధన చేసేవాళ్ళు ఆ చిత్తంలో స్థితం చేసుకోగలుగుతారు. మరి మనం ఎన్నో జన్మల నుంచి ఈ ద్వైత వాసనలతో, మరి మలిన సంస్కారాలతో, అంటే మలిన సంస్కారాలు అంటే
నేను నాది అనే స్వార్థంతో, ఈర్ష్యతో, అసూయతో, ఇట్లాంటి గుణాలతో మనము వచ్చాము. వచ్చాక మరి పుణ్యము చేసి పాపము చేసి ఉంటాం. ఆ పుణ్యం వల్ల మనము ధ్యాన మార్గంలోకి వచ్చాము. కానీ గతంలో ఉన్న వాసనలు, సంస్కారాలు, కర్మలు పోగొట్టుకోవాలి అంటే మరి సాధన చెయ్యాలి. చాలా మందికి కొన్నాళ్ళు సాధన చేసి ఏ ఫలితము లేకపోతే నిరుత్సాహము పడి నిస్పృహతో ఉండి సాధనని వదిలే పరిస్థితి రావచ్చు. నేను ఈ జర్నీలో చాలా మందిని అడుగుతూ ఉంటాను. కొంతమంది సాధన చేసినా మాకేం కనిపించట్లేదు, అందుకే మళ్ళా పూజలు భజనలోకి వెళ్ళాము అనుకుంటారు. పూజలు భజనలో ప్రత్యక్షంగా శ్రవణానందం కలిగించవచ్చు. మరి శాశ్వత ఆనందం సాధనలోనే వస్తుంది అనే ఒక చిన్న అవగాహన లోపం వల్ల వాళ్ళు మారిపోతారు. అందుకే సరి అయిన ధ్యానం అని రాఘవరావు సారు ఎన్నోసార్లు అందరికీ చెప్పడం జరుగుతుంది. సరి అయిన ధ్యానం, సరి అయిన జ్ఞానం. ఈ రెండు లేని వాళ్ళు ఏదో కొన్ని రోజులు చేస్తారు, మళ్ళా దాన్ని పక్కన పెట్టి మళ్ళా పూర్వంలాగే భజనలు, పూజలు ఇవి మొదలెడతారు. మరి భక్తి మార్గంలో జ్ఞానం పెరగదు. వాళ్ళు ఎప్పటికీ జన్మంతా చేసిన మోక్షానికి రాలేదు. మరి పత్రిసార్ లాంటి సద్గురువులు పొంది ఆత్మ, పరమాత్మ అనే పరమ సత్యాలను మనం తెలుసుకొని మానవ జీవితం యొక్క పర్పస్ ఏంటో తెలుసుకుని మానవ జీవితంలో సాధన ఒకటే అవకాశం, భగవంతుడిని తెలుసుకోవడానికి అవకాశం ఉంది అని మనం తెలుసుకున్నప్పుడు దానికోసం ప్రయత్నించకపోవడమే పెద్ద అజ్ఞానం. నా వల్ల కాదు, ఈ మాట కూడా చాలా అజ్ఞానపరమైన విషయమే. సాధ్యం కానప్పుడు మనకి మానవ జన్మే రాదు. భగవంతుడు తెలుసు మనకి జన్మ ఇచ్చాడు అంటే సాధన చెయ్యగలిగే శక్తి మనలో ఉన్నప్పుడే మనకి మానవ జన్మ వస్తుంది. కానీ మనము నాకు సాధ్యం కాదు, నా వల్ల కాదు, ఏదో ఇలాగే పనిచేస్తా అని అన్నావు అంటే చెయ్యగలిగి చెయ్యలేకపోవడం, అవకాశం ఉండి ఉపయోగించుకోలేకపోవడం. మరి ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి అంటే మరి మనం అనే బదులు పైవాడే చూసుకుంటాడు. అందుకే జన్మ జన్మల నుంచి వచ్చిన ద్వైత వాసనలు పోవాలంటే తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన ఉండాలి. మరి ధ్యానం కుదరాలి అంటే మరి మనకి వదిలేయాలా అని ఎంతో మంది మనల్ని అడుగుతూ ఉంటారు. అందుకే వశిష్ఠుల వారు రాముల వారికి బోధిస్తున్నట్టు బోధించి అవన్నీ మనలాంటి వాళ్ళకే చెప్పడం జరిగింది. సాధన రావడానికే కొంతమంది భయపడతారు. ఎందుకు అంటే మేము సంసారాన్ని వదిలేయాలా, సంఘాన్ని వదలాలా, మాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, మరి ఆ బాధ్యతలన్నీ ఎట్లా మేము కళ్ళు మూసుకుని కూర్చుంటే ఎట్లా జరుగుతాయి అని మనని చెప్తూ ఉంటారు. ఇప్పటికి అడుగుతూనే ఉన్నారు కూడా. కానీ వశిష్ఠుల వారు ఏం చెప్పారు అంటే సాధనలో మొట్టమొదట వచ్చిన వాళ్ళు మరి జీవితంలో 4 భాగాలు చేసుకోవాలంటే ప్రతి దానికి కారణం మనసే కదండి. మనసు నిర్ణయాన్ని బట్టే మనిషి ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఈ మనసుకే మనం ఒక పాత్ర చెప్పుకోవాలి. 4 భాగాలు చేస్తే 2 భాగాలు ప్రాపంచిక వ్యవహారాలు. మరి మన భోజనం కోసం ప్రయత్నించడము, మన ఉద్యోగము, మన వ్యాపారము, మన విద్యాభ్యాసము, మన వ్యవహారాలు, మన బాధ్యతలు ఏముంటాయో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటాయి. 2 వంతులు
వాటి కోసం ప్రయత్నించాలట. 4 భాగాల్లో 2 వంతులు ప్రాపంచికంగా మన ఆహారం సంపాదించుకోవాలి. మరి ఆహారం సంపాదించుకున్నప్పుడు కూడా ధర్మంగా అధర్మంగా ఎప్పుడూ తినద్దు, అలాంటి వాళ్ళ సాధన ఎప్పుడూ కుదరదు అని అక్కడ ధర్మయుతమైన ఆహారమే అని కూడా చెప్పడం జరిగింది వశిష్ఠుల వారు. ధర్మయుతమైన ఆహారం భుజించడం వల్ల ధర్మపరమైన మనసు ఏర్పడి సాధనలో ఉత్సాహం వస్తుందట, సాధన బాగా కుదురుతుందట. మరి 2 భాగాలు మన వ్యవహారాలు చూసుకోవడానికి, అది విద్యాభ్యాసం అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి, ఉద్యోగం అవనివ్వండి, ఏదో లౌకిక వ్యవహారాలు ఉంటాయి, అవి చేయడానికి 2 భాగాలు అయితే మిగతా 2 భాగాలు, ఒక భాగం ధ్యానం, మరి ఒక భాగం గురువుతో సజ్జన సాంగత్యం. గురువు దగ్గర ఉండాలి, గురువు సేవ చేస్తూ, అంటే గురువు దగ్గర వినయంగా ఉండి నీకున్నవన్నీ ఆయన నిరంతర బోధతో, నీకు ఎన్నో అక్కర్లేని అభిప్రాయాలు ఉన్నాయి, ఇది లేకపోతే ఎలాగా, అది లేకపోతే ఎలాగా అని ఎన్నో ఉంటుంటావు. కానీ ఆ గురువు దగ్గర కూర్చున్నప్పుడు ఏది నాకు సాధ్యం కాదు అని అనుకున్న మనమే అన్నీ సాధ్యమే అనే ఒక ధైర్యం పొందుతూ ఉంటుంది. అందుకే మొట్టమొదట్లో ప్రయత్నించక వ్యవహారాలు 2 భాగాలు తీసుకుని ధ్యానం ఒక భాగం గురువుతోటి గడపాలి అని వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏమవుతుంది అంటే, చాలా మందికి ఈ విషయం ఇది వింటే చాలా ధైర్యం వస్తుంది. ఎందుకో తెలుసా, మమ్మల్ని ఏమి వదులుతున్నారు, మేము ఉద్యోగం చేసుకోవచ్చు, మేము వ్యాపారం చేసుకోవచ్చు, మేము విద్యాభ్యాసం చేసుకోవచ్చు, మా కుటుంబంతో గడపచ్చు, మా బాధ్యతలు తీర్చుకోవచ్చు, ఏది వదలమని వశిష్ఠుల వారు చెప్పలేదు. అన్నీ పట్టుకోండి, అన్ని బాధ్యతలు తీర్చుకోండి, కానీ అక్కడ సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం 2, ధ్యానము అన్నీ ఉండాలి. ఇలా ఉండకపోతే మనము ఏం చేస్తాం, మర్చిపోతాం, బద్దకిస్తాం. మరి కొన్ని రోజులు మనం ఇంకా నేర్చుకుంటున్నప్పుడు అప్పుడు మనకి ఒక్క భాగమే ప్రాపంచిక వ్యవహారాలు, ఒక్క భాగమేనండి, ఎక్కువ కాదు, 2 కాదు. మనం ఇంకా సాధనలో ముందుకు వెళ్ళినప్పుడు ఒక్క భాగం ప్రాపంచిక వ్యవహారాలు, 2 భాగాలు గురువుతో ఉంటారు, సజ్జన సాంగత్యంలో పాల్గొంటూ, ఒక భాగం ధ్యానం. అంటే గురువుతో ఎందుకు ఉండాలి, ఇక్కడ గురువుతో కూర్చుని కాదండి, గురువు ఒక్కొక్కసారి ఆయన ఎంత చెప్పినా నీకు వినద, అర్థం అవ్వకపోతే గురువు చెప్తాడు, ఇప్పుడు కూర్చుని సాధన చెయ్యి, 1 గంట చెయ్యి, తర్వాత నేను చెప్పే విషయాలు మీకు. ధ్యానము అంటే గురువు లేనప్పుడు కూడా నీకు నువ్వుగా చేసుకునే ధ్యానం. అప్పుడు 2 భాగాల్లో గురువుతో కూర్చున్నప్పుడు గురువు ఏం చెప్తే అది నువ్వు వెంటనే ఆచరిస్తావు. ఇక్కడ గమనించుకోండి, ఒక భాగం మనకి ప్రాపంచిక వ్యవహారాలు, 2 భాగాలు గురువుతో కలపడం, మరి మిగతా భాగం నువ్వు ధ్యానంలో కూర్చోడు, నీకు నువ్వుగా అంటే గురువు లేకపోయినా సరే నువ్వు ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఎందుకు ధ్యానానికి ఇంత ఇంపార్టెంట్ ఇచ్చారు అంటే, మరి ప్రాపంచిక మురికిలన్నీ మన మనసులో స్థితమై ఉన్నాయి. అది ఎంతగా ధ్యానం చేస్తామో మనసు ఒక తెల్ల పేపర్ లాగా శుద్ధత్వం పొందుతూ ఉంటుంది. మనం ప్రాపంచకుల్లో వేసిన మురికి ధ్యానంలో పోగొట్టుకుంటాం. కాబట్టి ధ్యానం, ప్రతి నిమిషము ధ్యానం అంటూ ఉండడం జరిగింది. మొదట్లో 2 వంతులు ప్రపంచం, తర్వాత 2వ స్టెప్ వచ్చేటప్పుడు 2 వంతులు గురువుతో ఉండాలి.
అప్పుడు ఒక వంతు శాస్త్రాధ్యయనం, ఒక వంతు ధ్యానం. ఇక ఇంకా పై స్టెప్ మనం వెళ్ళిపోతున్నాం, ఇంకా బాగా ముందుకు వెళ్తాం. అప్పుడు 2 వంతులు 2 వంతులు నువ్వు స్వాధ్యాయం, విచారణ, అభ్యాసం, వైరాగ్యం, ఈ విషయాల మీద నువ్వు నిరంతరము నువ్వు స్వాధ్యాయం చేస్తే కానీ జ్ఞానం పెరగదు. అలా స్వాధ్యాయం చేసి 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 నువ్వు తెలుసుకున్న విషయం చదివి వదిలేయడం కాదు. చదివి వదిలితే నీకేమి ఎక్కదు. ఇది ఏంటి అని విచారణ చేస్తూ అందులో చెప్పిన మంచి విషయాలని అభ్యాసం చేసుకుంటూ అక్కర్లేనివన్నీ కూడా వదిలేయడం మొదలు పెట్టాలి. అంటే ఇక్కడ నువ్వు ఈ స్థితికి వచ్చేటప్పటికి నువ్వు బాగా స్వాధ్యాయం ఎక్కువ చెయ్యాలి. ఆ తర్వాత 2 భాగాలు ఉన్నాయి. ఒకటి సజ్జన సాంగత్యం, అంటే గురువుతో సాంగత్యం. ఇంకొక భాగం ధ్యానం. ఎంత ఎక్కువగా చెప్తున్నాడో చూడండి, ధ్యానం 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 ధ్యానం. ఎందుకంటే ధ్యానం లేకపోతే ఎన్ని చదివినా మన చిత్తంలో స్థితం అవ్వదండి. అందుకే అంతలాగా సాధన 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 స్వాధ్యాయం నేర్ప. ఈ మధ్య నాకు తెలిసిన కొందరు గురువులు, మీరేమీ పుస్తకాలు చదవక్కర్లేదు, వాళ్ళ అనుభవంతో రాస్తారు. ఇప్పుడు వశిష్ఠుల వారు రాసిన చెప్పిన వశిష్ఠామృతం, అంటే ఈ వశిష్ఠుల వారు చెప్పిందే వాల్మీకి రామాయణంలో రాస్తున్నప్పుడు ఇదంతా మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇది వాల్మీకి రాసిందనమాట. వశిష్ఠుల వారి బోధంతా కూడా, రాముడికి చెప్తున్నదంతా కూడా వాల్మీకి రాశాడు. వాళ్ళు ఎంత గొప్ప ఋషులండి, వాళ్ళు అబద్ధాలు ఎందుకు చెప్తారు? మరి అలాంటి వాళ్ళు చెప్పినవి, అలాంటి మహాత్ములు రాసినవి మనము అధ్యాయం చేస్తే మరి మనం ఎంతగా ఎదుగుతాం. లేకపోతే కొంతమంది జీవితంతో కళ్ళు మోసుకుంటే చాలు నేను వినక్కలుగా. కొంతమంది చెప్తున్నారు ఈ మధ్య గురువులు, నీ స్వ అనుభవం నీకు కరెక్ట్. వీడి జ్ఞానంలో 3 గంటలు కూర్చున్నది 300 జన్మల నుంచి వచ్చిన ఆ ద్వైత బుద్ధి పోగొట్టుకోవడానికే సరిపోతుంది. ఆ సంస్కారాలు వదలగొట్టుకోవడానికే సరిపోతుంది. కలియుగంలో మానవులు అల్పాయుష్కులు, అల్ప జ్ఞానులు. అందుకే ఏంటంటే 1000 సంవత్సరాలు పెట్టే కృతయుగంలో స్వ అనుభవం పనికొచ్చింది, త్రేతాయుగంలోనే పనికొచ్చింది. మరి ద్వాపరయుగం కలియుగంలోనే మనకన్నీ ఇవ్వబడతాయి. ఆయుష్ తక్కువ, నేర్చుకునే తక్కువ, జ్ఞానము తక్కువ. అందుకే సజ్జన సాంగత్యానికి, స్వాధ్యాయానికి ఎంత విలువ ఇవ్వడం జరిగింది. మీరు గమనిస్తే ఈ పుస్తకాలన్నీ కూడా ద్వాపరయుగం నుంచే మనకి ఎక్కువ రావడం మొదలు పెట్టాయి. ఎందుకంటే కలియుగంలో మానవుడికి అల్పాయుష్గా ఉంటాడు. వీడు కనీసం మరణించేలోగా ధ్యానం అనే పదమే ఉండదు. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అనేది ఉంది. అది పొందితేనే మానవుడికి మోక్షం అనేది వీడు తెలుసుకోలేడు అని మనకి ఇవన్నీ ముందే రాసి పెట్టి వచ్చాయి. మనం అలా ఫాలో అవుతూ వెళ్ళిపోవడమేనండి. మరి ఇన్ని జన్మల నుంచి వచ్చిన ఈ సంస్కారం మొదలుపెట్టుకోవడానికి జ్ఞానం అనేది ఉండాలి. లేకపోతే నేను శరీరం, ఈ నేనే నేను అనే అహంకారంతో ఉన్న మానవుడికి ఆత్మజ్ఞానము అనేది అందిస్తే కానీ అది పోదు. దీనికి ఉదాహరణ చెప్పారు వశిష్ఠుల వారు. ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇత్తడి పాత్ర, రాగి పాత్ర తోమకుండా పక్కన పెట్టేస్తే అవి చిలువు పట్టేస్తాయట. ఆ చిలువు పట్టినప్పుడు దాన్ని వదలగొట్టడానికి పప్పు, ఉప్పు ఇవన్నీ వేసి బాగా క్లీన్ చేస్తారు. అప్పుడు కానీ ఆ చిలుము పోతా. అలాగే మానవుడి మనసు జన్మ జన్మల నుంచి అజ్ఞానము, అహంకారం అనే చిలుము పట్టి
మనకి ఉంది. అది వదలగొట్టడానికి ఆత్మజ్ఞానము అనేది ఉంటేనే అది పోతుంది అని వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా మనకి నేను అనే అహంకారం, నాకు తెలుసు అనే అజ్ఞానం రెండు పోవాలి అంటే ఆత్మజ్ఞానము అన్నది తెలుసుకున్నప్పుడే మరి అవన్నీ పోతాయి, ఆ సంస్కారాలన్నీ పోతాయి అని వశిష్ఠుల వారు చెప్పడం అయింది. మరి మనం మన కుటుంబ పోషణ కోసం ఎన్నో కర్మలు చెయ్యాలి. ఆ కర్మలు కూడా నిందితం కాని కర్మలు అంటే అవి మళ్ళా పాప కర్మలు అవ్వకుండా, ఏ కర్తృత్వ భావన లేకుండా, అంటే నేను చేస్తున్నానని భావన కాకుండా భగవంతుడే నా కుటుంబ పోషణకి నన్ను ఉద్యోగంలో ఉంచాడు, నేను పొట్ట పోషించుకోవడానికి మాత్రమే ఈ పని చేస్తున్నాను అని కర్తృత్వం లేకుండా ధర్మపరంగా సంపాదించి కుటుంబాన్ని పోషించు అని చెప్పడం జరిగింది. మరి ఏది ధర్మమో తెలియనంత హీన స్థితిలో లేవు కదా, మరి మీకే ఆలోచించుకోవాలి. ఇక్కడ ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు వాడిని తిట్టాలి అనే ధర్మం నీకు తెలిసినప్పుడు ఎలా సంపాదించగలం అనే ఆలోచన ఎందుకు వస్తోంది? ప్రతిదీ మానవుడికి తెలుసు. పక్కవాడిని తొయ్యడానికి పక్కవాడిని సలహా అడుగుతుంటాడు. ధర్మం అధర్మం తెలియనంత హీన స్థితిలో మానవుడు లేడు. అవి తెలుసు కాబట్టే మానవుడికి ఒక్కడికే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం గురించి అర్హత ఇచ్చాడు. ఏ జీవికి ఇవ్వలేని బుద్ధి మానవుడికి ఇవ్వబడింది. అంటే నీకేదైనా తక్కువైతే వెంటనే అడగడం తెలుసు కదా. మరి ఎదుటివాడికి ఎలా దోచుకుంటున్నావు? ఎదుటివాడికి నీది ఏదైనా పోతే బాధ కలుగుతుంది, మరి ఎదుటివాడికి ఎలా దోచుకోగలుగుతావు? నీ ప్రాణానికి ఏమైనా కష్టం కలిగిస్తే బాధ కలుగుతుంది, మరి ఎదుటివాడి ప్రాణానికి హాని తెచ్చే పని ఎందుకు చేస్తున్నావు? అంటే నీ దగ్గర స్వార్థం అనే బుద్ధి, పక్కవాడికి ఏమైపోయినా పర్వాలేదనే బుద్ధిని సక్రమంగా వినియోగించకపోతే మళ్ళా మనం సంసార చక్రంలో ఇరుక్కుంటాం, మళ్ళా జనన మరణ చక్రంలోకి వెళ్ళిపోతాం. అందుకే సాధన అనేది మనకు దొరికిన దగ్గర నుంచి ఎలా వ్యవహరించాలో, ఎలా జీవించాలో మనకి వశిష్ఠుల వారు చెప్తూ ఉన్నారు. అంటే రాముడికి చెప్తున్నాడు, రాముడు కూడా వైరాగ్యం వచ్చి అన్నీ వదిలేస్తాను అని అన్నప్పుడు, నువ్వు జన్మ తీసుకున్నదే వేరే, వదిలేస్తే ఎట్లా? ఇప్పుడు రాముడు కూడా అస్త్ర సన్యాసం చేసి ఏమీ చేయను, ధ్యానంలో కూర్చుంటాను, నాకు రాజ్యము వద్దు ఏది వద్దు అంటే రావణ సంహారం ఎట్లా జరుగుతుంది? రావణ సంహారం కోసమే కదా భూమి మీదకి వచ్చింది. అందుకే వశిష్ఠులు వారు ఎన్ని ఉపమానాలతో ఫస్ట్ ధ్యానం నేర్పారు. ధ్యానం నేర్పాను కదా అని అన్నీ వదిలి కూర్చోవద్దు అని, ప్రారంభ దశలో ఎలా ఉంటారో మధ్యమ దశలో ఎలా ఉంటారో, ధ్యానం చివరి దశ వచ్చి పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు ఎలా వ్యవహరించాలో మరి చక్కగా రాముడికి బోధించాడు. మరి రాముడికి బోధించడమే కాదు, మనలాంటి వాళ్ళు కూడా తెలుసుకుని ధ్యాన మార్గంలోకి వచ్చాక ఎలా ఉండాలో అని మనని నేర్పించారు. ఏది వదలొద్దు, అన్నీ చెయ్యి, దేనికి ఎంత టైం ఇవ్వాలి అది అలవాటు చేసుకో. ప్రారంభంలో ప్రపంచము సగం 1/4 ఏంటి అంటే గురువు దగ్గర సజ్జన సాంగత్యం, ధ్యానం. ఇంకొంచెం పెరిగాక మరి 1/4 ప్రపంచకం, గురువు దగ్గర 2 భాగాలు, ధ్యానం 1 భాగం, ఆ తరువాత 2 భాగాలు శాస్త్ర చింతన, 2 భాగాలు గురువుతో ఉండడం. అంటే ధ్యానం పరాకాష్ఠకి వెళ్ళిపోయేటప్పటికీ నీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇంకా తెలుసుకోవాలి శాస్త్ర చింతన, అక్కడ వైరాగ్యం, వివేకం ఉంటుంది, నిరంతర అభ్యాసం, అన్ని
ఒక్క ధ్యానమే కాదండి, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కూడా ఒక్కసారి చదివితే వచ్చేది కాదు. ఈ విచారణ, ఈ వైరాగ్యం, ఈ అభ్యాసం చిట్ట చివరికి అవన్నీ ఎక్కువ చెయ్యాలి. దీనికి వశిష్ఠుల వారు కూడా ఇంకొక మాట చెప్పారు. ఏంటంటే, ప్రాపంచిక వ్యవహారాలు అనుకున్నప్పుడు ఏదైనా ఒక పని సాధించాలన్నా, ఒక వస్తువుని పొందాలన్నా ఎంత తీవ్రంగా కృషి చేస్తావో, ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తావో అవి పొందడానికి, అలాంటి కృషి, అలాంటి పట్టుదల, అలాంటి ప్రయత్నం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడానికి చెయ్యాలి. గమనించుకోండి, మనకి ఏదైనా తీవ్రత ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలి అని అనుకుంటే ఆ పిల్లలు చక్కగా రాత్రి పగలు కష్టపడి శ్రద్ధగా చదివి ర్యాంక్ సాధిస్తారు. అలాగే డబ్బు సంపాదించాలి అంటే ఆ ఇంటాయన తీవ్రంగా కష్టపడి కృషి చేసి ఏదైనా సరే తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. అలాగే ఇప్పుడు నీ ముందున్న లక్ష్యం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడమే అని తెలుసుకున్నప్పుడు, ఏనాడునో నీ దగ్గరకు గురువు వచ్చి నువ్వు ఆత్మవి శరీరాన్ని కాదు అని చెప్పాడు, ఆ రోజు నుంచి నీకు పొందడానికి అర్హత వచ్చినట్లే, పరమాత్మని పొందడానికి నీకు అర్హత వచ్చినట్లే. ప్రాపంచిక విషయాల్లో ఏదైనా సాధించాలంటే ఎంత కృషి, పట్టుదల, ఏకాగ్రత ఉందో, మరి ఈ జ్ఞానం పొందడానికి కూడా నీకంతటి కృషి, శ్రద్ధ, పట్టుదల ఇవన్నీ ఉండాలి. ఉన్నప్పుడు అవి ఎలా సాధిస్తున్నావో ఇవి కూడా నువ్వు అలాగే సాధించగలవు అని వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది. మొదట్లో ప్రపంచకాన్ని చాలా గొప్పగా ప్రజలు పొగుడుతున్నారు అనుకుంటారు, అనుకుని సంపాదిస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికతలో పరమాత్మ పొగుడుతాడు అని ఉన్నప్పుడు మన లక్ష్యాన్ని చేరడానికి ఎంతో కృషి, పట్టుదల, శ్రద్ధ ఇవన్నీ ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు విజయం పొందుతావు అని ప్రతి ఒక్కరికి చెప్పినట్టేనండి వశిష్ఠుల వారు. ఎంతమంది వింటున్నామో, ఎంతమంది చదువుతున్నామో, ఎంతమంది అధ్యయనం చేస్తున్నామో అందరికీ రాముడికే గురువు కాదు వశిష్ఠుడు, అందరికీ గురువే. ఈ వశిష్ఠామృతం చూసి మనం నేర్చుకుంటే మనందరికీ ఆయన ఈ బోధ చేస్తున్నట్టే. మరి అంత గొప్ప మరి సలహాలు మనం తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. నిజంగా పత్రిక రాకముందు ఈ వశిష్ఠామృతం అనే బుక్ ఉందని కూడా నాకు తెలియదు. కానీ ఈ బుక్ గురించి మొట్టమొదటిసారి పత్రిక చెప్పినప్పుడు నేను చాలా ఆనందంగా, గర్వంగా ఫీల్ అయ్యి. ఎందుకు అంటే రాముని వారిని మనం దేవుడు అనుకుంటున్నాం, అట్లాంటి దేవుడికి బోధ చేసిన వశిష్ఠుల వారు దేవదేవుడు. మరి అట్లాంటి ఆయన చెప్పిన జ్ఞానం మన వరకు తీసుకొచ్చారు పత్రి గారు అంటే మరి ఎంత గొప్ప గురువుని పొందాం. అప్పటి వరకు ఉత్తర గీత తెలియదు, వశిష్ఠ గీత తెలియదు, భగవద్గీత ఒకటే తెలిసిన ధ్యానంలో వచ్చాక. తర్వాత నేను చేసుకుని పత్రి గారు చెప్పడం వల్ల ఉత్తర గీత, వశిష్ఠ గీత, ఇంకా దీని మీద ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం మీద ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు మిగతా గీతల్ని సెట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అన్నీ కూడా దొరకడం చాలా కష్టం. రమణ భగవాన్ ఎప్పుడు కూడా యోగ గీత చెప్తూ ఉంటారు. మరి అట్లాగే ఒక్కొక్కడు ఒక్కొక్క పుస్తకాన్ని పట్టుకుంటారు. ఏది చదివినా ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానమే. మరి గురుగీత ఇవి ఇంచుమించుగా 4-5 పుస్తకాలు 6 పుస్తకాలు దొరికితే మరి మొత్తం 14 గీతలు ఉన్నాయంటే అన్నీ దొరికి చదవగలిగితే అదృష్టవంతులమే. కానీ కొన్నైనా చదివితే పర్వాలేదు అనుకుంటాను. దొరకాల్సిన టైంకి ప్రకృతి మనకన్నీ ఇస్తుందండి. మనం ఎదగాలి తప్పన మనలో ఉంటే ప్రకృతి ద్వారా పరమాత్మ అన్నీ మనకి అందజేస్తాడు. అందుకే ఇలాంటివన్నీ చదివి మననం చేసుకుని మన జీవిత వ్యవహారం ఎలా ఉండాలి, పనులు ఎలా ఉండాలి, మనం ఎదుగుతున్న కొద్దీ మరి ఎట్లా మారాలి
అన్నది మనం తెలుసుకుంటే సాధన చాలా బాగా మనం చెయ్యగలుగుతాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.